మా హస్బెండ్‌కి ఏం ప్రిపేర్ చేశానో చూసాను కదా! మేమైతే ఇప్పుడు ఊరు స్టార్ట్ అవుతూ ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాను. టమాటా గుజ్జు చేశాను కదా! అది మా హస్బెండ్‌కి బాక్స్‌లోకి పెట్టంగా కొంచెం ఉంచేసేసి అందులోనే రైస్ కలిపి పెట్టేసేసాను. టేస్ట్ అయితే చాలా బావుంది. వాటర్ మెలన్ కట్ చేశాను. మా హస్బెండ్ ఏమో హాట్ చిప్స్‌కి వెళ్ళి ఇవి తీసుకొచ్చారు. బూందీ, పొటాటో చిప్స్, స్పైసీవి, సాల్టెడ్, చక్రాలు. నాకేమో మూంగ్ దాల్ ప్యాకెట్స్ ఇష్టం. వీటితో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇవి ప్లాస్టిక్ డబ్బాల్లో ఎందుకు పెట్టానంటే ఇవి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు వీటికి ఉల్లిపాయలు ఇస్తారు కదా! వాళ్ళొస్తారు. ఆళ్ళకి వేయటానికి తీసుకెళ్తున్నాను. మీలో ఎంతమంది ప్లాస్టిక్ డబ్బాలు, పాత సామాన్లు వేసి ఉల్లిపాయలు తీసుకుంటారో కామెంట్ చేయండి. మా ప్రయాణం అయితే అనుకున్న డేట్ కంటే ఒక రోజు ముందే వెళ్ళాల్సొచ్చింది. ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాలి. దానికోసమని ఒక రోజు ముందే వెళ్తున్నాము. జర్నీ అప్పుడు ఇలాంటి ఒక కర్రల సంచి కంపల్సరీ ఉంటది కదండీ! ఫుడ్ అంతా ప్యాక్ చేసి ఫోర్క్‌లు, స్పూన్‌లు, వాటర్ బాటిల్ వేసేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను పెట్టిన వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! బాయ్.